కాకినాడ నగరంలో నివసిస్తున్న వారికి కాకినాడ నగరంలోనే ఇళ్లు ఇవ్వడానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ 5వ డివిజన్ పరిధిలోని పేర్రాజుపేట దుర్గగుడి సెంటర్లో జనసేన సిటీ జనసేన ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ఉదయభాస్కర్ 5వ డివిజన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో మేము సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్లు హాజరయ్యారు. జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులతో కలిసి ప్లకార్డులను పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్, జనసేన జిల్లా అట్ల సత్యనారాయణ, సిటీ జనసేన ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ఉదయభాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, పార్టీ నాయకులు టేకు రాము, ప్రసాద్, కేరళ సుభాష్, శివ, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధం సిద్ధం అనే కార్యక్రమం సిద్ధం సిద్ధం అని చెప్పి ప్రతి చోట హోర్డింగ్లు పెట్టి రాష్ట్రం అంతా చేసిన ఖర్చుతో ఒక జిల్లాలో మౌలిక వసతులు అంటే అతి దౌర్భాగ్యాన్ని రోడ్లు బాగు చేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పెట్టిన ఖర్చుతో ఒకటి సిద్ధం సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం వాళ్ళు దేనికి సిద్ధం మాకైతే తెలియదు, కానీ మేము మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు వైసీపీని ఓడించడానికి. అమ్మ ఓడేసిన అమ్మలు సిద్ధంగా ఉన్నారు వైసీపీని ఓడించడానికి. అలాగే మన సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి కళ్ళబొల్లు మట్టి చెప్పిన ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాగే మన ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారు. ప్రతి వర్గం వాళ్ళు కూడా వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తుని అధికారాన్ని ఇవ్వడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఒకదానికే సిద్ధంగా ఉన్నారు, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు తెలియజేసుకుంటూ సెలవు. వ్యాపారులను బెదిరించి 5,000 ఓటింగ్స్ ఎన్ని వేల కోట్లతో వేసారో చూడండి. దాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళు ఎంత దోసుకొని ఉన్న డబ్బుతో మతం కొట్టుకుంటున్నారన్నది. ఎక్కడైనా సిద్ధం అంటే ప్రజలకి ఏదైనా సహాయం చేయడంలోని, సంక్షేమ పథకాలు అందించడంలోని సిద్ధం అనాలి. కానీ ఈ విధంగా హోర్డింగ్లు వేసి సిద్ధమని దేనికి సిద్ధమో, నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినందుకు నువ్వు ఓడిపోవడానికి సిద్ధం, అది తెలుసుకొని వ్యవహారం చేయాలి. ఈరోజు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్తాడు నీకు ఓటు ఎవడు వేస్తాడో ఎవడు వేయడు అన్నది. ఈ ప్రతి మధ్యతరగతి కుటుంబం చెప్తుంది నువ్వు ఏ విధంగా దోసుకున్నావు, పన్నుల రూపంలోని, చెత్త పన్ను రూపంలోని ఏ విధంగా దోసుకున్నావు. నిన్ను దించడానికి కాకినాడ నుంచి మొత్తం జనసైనికులందరూ కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడిని ఇక్కడ నుంచి ఓడించడానికి మేమందరం సిద్ధము. జై జనసేన. కనుక అందుకు సిద్ధంగా ఉన్నారా? కాకినాడ ప్రజలకి మీరు ఏం చేశారు సిద్ధంగా ఉండడానికి? కాకినాడ ప్రజలందరికీ మీరు ఇల్లు ఇస్తానన్నారు, కాకినాడ ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తా అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఈ ప్రాంతం వాళ్ళకి ఎంతమందికి ఇల్లు ఇచ్చారు? ఇక్కడ వాళ్ళందరికీ కూడా 30 కిలోమీటర్ల దూరంలో సముద్రం వారికి పంపించేశారు. దాన్ని మీరు తప్పు కొడుతున్నాం. జనసేన పార్టీ తీవ్రంగా మీ యొక్క పాలన ఖండిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాలంలో కాకినాడలో 28,000 మందిని కాకినాడ నుంచి పారదోలారు. దీన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. వీళ్ళందరికీ కాకినాడలోనే ఇల్లు ఇవ్వాలి. దానికోసం జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. మీరు దేనికోసం సిద్ధంగా ఉన్నారు? కరెంటు బిల్లు పెంచి, ఇంటి పన్ను పెంచి జీవితాన్ని దుర్లభం చేసినందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? కాకినాడలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి ప్రజలు అన్ని వర్గాలు కూడా ఒకటే మాట చెప్తున్నారు, నిన్ను దింపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. మీరు చెప్పండి, జనసేన పార్టీ వైఎస్ఆర్ దింపడానికి సిద్ధంగా ఉందా లేదా?